హన్మకొండ జిల్లా రఘునాథపల్లి మండల రైతులకు సాగునీరు అందించాలనే సంకల్పంతో 3వ విడత పాదయాత్రను ప్రారంభించేందుకు సిద్ధమైన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను సుబేదారి పోలీసులు హన్మకొండలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ఘటన కాంగ్రెస్ పార్టీ నియంతృత్వ పాలనకు నిదర్శనమని ప్రజలు విమర్శిస్తున్నారు. రైతుల కోసం తాను చేపట్టిన పోరాటాన్ని ఎలాంటి అడ్డంకులు ఎదురైనా ఆపేది లేదని, రైతుల కోసం తన పోరాటం కొనసాగుతుందని రాజయ్య స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, రైతుల కోసం 3వ విడత పాదయాత్రకు సిద్ధమైన స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యనైతే హౌస్ అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవాళ స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి 3వ విడత పాదయాత్ర శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 2 విడతల పాదయాత్ర పూర్తయిపోయిన సందర్భం. ఎందుకంటే దేవాదుల ద్వారా వచ్చే నీళ్లకు కేంద్రంగా ధర్మసాగర్ రిజర్వాయర్ ఉంటుంది. అక్కడి నుంచి ఇటు చివరగా ఆలేరు వరకు, అటువైపు మనం చూసినట్టయితే జనగామ జిల్లా సిద్దిపేట వరకు, హుస్నాబాద్ వరకు కూడా నీళ్లు అందించేటువంటి పరిస్థితి. ఈ మధ్యలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించే కావచ్చు, వర్ధనపేట, ఇతర నియోజకవర్గాలకు సంబంధించి అంటే జనగామ జిల్లాకు సంబంధించినటువంటి జనగామ, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ ఈ 3 నియోజకవర్గాలకు కూడా నీరు అందించే సందర్భంలో రిజర్వాయర్లో నీళ్లు లేవు, చెరువులు నింపినటువంటి పరిస్థితి. ఒకవైపు లోటు వర్షపాతం కనిపిస్తుంది. జనగామ జిల్లాకు సంబంధించి సగటు వర్షపాతం కంటే తక్కువగానే ఉన్నట్టుగా వెదర్ అప్డేట్స్ ద్వారా మనకు సమాచారం. పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి దేవాదుల నుంచి నీళ్లు అందించి ఈ చెరువులన్నీ నింపాలనే డిమాండ్తో ఇవాళ 3వ విడత పాదయాత్రకు రఘునాథపల్లి మండలం కుర్సపల్లి నుంచి ఇవాళ పాదయాత్రకు శ్రీకారం చుట్టినటువంటి క్రమంలో హన్మకొండ జిల్లా కేంద్రంలోని రాజయ్య ఇంటి దగ్గర అతన్ని సుబేదారి పోలీసులు అయితే హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు ఎప్పుడు ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం తెర మీదకి వస్తూ ఉంది, ఒక చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి వివరణ ఇవ్వనటువంటి సందర్భమే మనకు కనిపిస్తా ఉంది. స్పీకర్కి ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వివరణ ఇచ్చిన తీరు. మనతో పాటు రాజయ్య గారు ఉన్నారు. సరే, ఇవాళ పాదయాత్రకు శ్రీకారం చుట్టడానికి కారణం ఏంటి? పూర్తిగా గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రణాళికాబద్ధంగా నీరు అందించే పరిస్థితి ఉండేది, ఇవాళ ఆ ప్రణాళికలు ఎందుకు తప్పాయంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు దేవాదుల ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చి రీఇంజనీరింగ్, రీడిజైనింగ్ చేసి ఈరోజు 365 రోజులు దేవాదుల నీళ్లు తీసుకొచ్చి మొత్తం కూడా గణపురం నియోజకవర్గం మొత్తానికి అంటే దాదాపు 1,53,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిన తర్వాత మీరన్నట్టు అటు జనగాం నుంచి వెళ్ళి సిద్దిపేట వరకు, అదేవిధంగా పాలకుర్తి, అటు తర్వాత ఆలేరు, తర్వాత ఇటు సైడ్ పోతే పర్కాల్ వరకు, అటు సైడ్ హుస్నాబాద్ వరకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి. ఏది ఉన్నా కూడా గన్పూర్ దగ్గర నుంచి వెళ్ళే పోయే పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వము 90% పనులు అయిపోయినాయి. 15,040 కోట్ల బిల్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం మొత్తం అక్కడ సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్కి 2,120 కోట్ల రూపాయలు అది కూడా ఇచ్చి ఆ పని కూడా పూర్తి చేసినాం. ఇప్పటివరకు దానికి కనీసము ఎల్ఓసి ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి ఎల్ఓసి తీసుకురావాలి. దానికోసం 100 ఎకరాలకు ల్యాండ్ అక్విజిషన్ కోసం డబ్బులు ఇవ్వాలి. సిడబ్ల్యూసి పర్మిషన్ కావాలి. ఈ 20 నెలల కాంచెల్లి 21 నెలల కాంచెల్లి ఈ 2 పనులు చేయక అంచెలు నీళ్లు ఎత్తిపోయలేని పరిస్థితి. తర్వాత థర్డ్ ఫేజ్లో 6th ప్యాకేజీలో దేవన్నపేటలో అన్నీ రెడీ ఉన్నాయి.
మనకు రామప్ప నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చే సర్జిపూల్ మొత్తం టన్నల్ మొత్తం నీళ్లే ఉన్నాయి. 3 మోటార్లు 30,000 మెగావాట్ల 3 మోటార్లు ఉన్నాయి. వాళ్ళు వచ్చి ఆన్ చేస్తే మొరాయించినాయి. మళ్ళీ పోయినాక మేము పోయినాం, బీఆర్ఎస్ శ్రేణులు పోయినాం, అధికారులతో మాట్లాడినాం. దాని చిన్న చిన్న ఉంటే అది కూడా బాగు చేస్తే ఆన్ అయినాయి. మేము నీళ్లను ముట్టుకొని సారే సీరే కుంకుమ గోదావరి చలికేసిన తర్వాత మళ్ళీ ఆగమేఘాల మనకొస్తే మళ్ళీ మరి ఆ మోటార్లు ఆన్ అయినాయి, కానీ పైపులు వెలిగిపోయినాయి. అరే కనీసం ఇప్పటి వరకు ఒక 5 కోట్లు మెయింటెనెన్స్కి కూడా ఇవ్వలేని పరిస్థితి. అక్కడ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల ఆ మోటార్లు ఇంతవరకు ఆన్ చేయలేదు, పైప్ లైన్లు రిపేర్ చేయలేదు. సర్జిపుల్లో నీళ్ళు వచ్చి అట్లాగే ఉన్నాయి. పాత 2 మోటార్లు నడుస్తున్నాయి. దానివల్లనే గోదావరి మనకు ఇప్పుడు మన ధర్మసారి నీళ్ళు వచ్చినాయి. కనీసం వచ్చిన నీళ్ళన్నా చెర్లలకు పంపిస్తారంటే సరిగ్గా ప్రణాళిక లేదు, సమీక్ష లేదు, పైసా నిధులు విడుదల. 21 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క పైసా విడుదల చేయలేదు. 7-8 సార్లు మంత్రులు వచ్చిండ్రు. దేవాదుల ప్రయారిటీ ఇస్తాం, సంవత్సరంలో ఒడగొడతాం, సంవత్సరంన్నర ఒడగొడతాం అని చెప్పేసి సంవత్సరం అయిపోయింది. సంవత్సరంన్నర కూడా దగ్గరకు సంవత్సరంన్నర అయిపోయింది. 18 నెలలు అయిపోయింది కాబట్టి సంవత్సరంన్నర కూడా అయిపోయింది. మరి ఎప్పుడు చేస్తారు పనులు? అందుకనే మేము కేసీఆర్ గారి పిలుపుని అందుకొని ఊరూరికి బీఆర్ఎస్ సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే కార్యక్రమంలో ఊర్లలోకి వెళ్ళినప్పుడు రైతుల గోస, రైతులు మాకు సాగునీరు కావాలి, యాన్నన్న పొలం వేసుకున్నది యూరియా కావాలని చెప్పేసి ప్రజల నుండి రైతుల నుండి వచ్చిన డిమాండ్ను బట్టి ప్రతిపక్ష నాయకుడిగా నా బాధ్యత. సో తప్పకుండా ఆ రకంగా మరి రైతన్న కోసం రాజన్న పాదయాత్ర కార్యక్రమం ఓ పక్కన, ఇంకో పక్కన మరి సంక్షేమాలు పథకాల పేరు మీద ఊరూరు తిరిగే కార్యక్రమం, 2 కార్యక్రమాల ద్వారా నేను గ్రామాలకు వెళ్తున్నాను. సో ఆ క్రమంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద కేసీఆర్ గారి మేనిఫెస్టోని చెప్పుకొని కేసీఆర్ గారు స్వయంగా వచ్చి ప్రచారం చేసి బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా నీకు బ్రహ్మరథం బట్టి వాళ్ళ రక్తాన్ని చెమట చేసుకుని నేను గెలిపిస్తే ఇలా నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు పార్టీ మారిపోయినావు. ప్రజాస్వామ్యంలో పార్టీ మారొచ్చుగాక, కానీ నువ్వు ఏ పార్టీ నుండి గెలిచినావు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పార్టీ నుండి సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఎటన్నపో. కానీ ఈరోజు ఇటుంటా అటుంటా అంటే కుదరదు. ఇక్కడ చాలా నష్టపోయినాం. నేను దాదాపు 13 సంవత్సరాల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీని పెంచుకుంటూ వచ్చి మరి గెలిచే 10 స్థానాల్లో గణపురం ఉండి స్థాయికి వచ్చినామంటే ఈరోజు నువ్వు గెలవడానికి కారణము నా కార్యాచరణే కదా. అంటే నా నోటు కాడి బుక్క గుంజుకున్నావు కదా, నాకు కాకపోతే ఇంకెవరికి ఆక్రోశం ఉంటుంది. కాబట్టి మాట్లాడవలసిన బాధ్యత నాకున్నది. నా కార్యకర్తలందరి ప్రోత్సాహంతో వారి సహకారంతో మాత్రమే ఈ రోజు మాట్లాడడం జరుగుతుంది. ఈ 3-4 రోజుల నుంచి వేడెక్కడానికి కారణం ఏంటి అంటే మిగతా ఎమ్మెల్యేలు, ఫిరాయించిన ఎమ్మెల్యేలు 8 మంది రిటర్న్గా రేవంత్ రెడ్డి దగ్గర పోతాడు, ఈయన రేవంత్ దగ్గర పోడు. మరి అటున్నట్టయితే అటు పోడు. పోనీ వాళ్ళు వచ్చిన తర్వాత మేము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, ఓన్లీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కాబట్టి అక్కడికి పోయినాం, మా మెడలు ఉన్నాయి జాతీయ కండువలు అని చెప్పేసి వారు ఏదో రిటర్న్ ఇచ్చినట్టు పేపర్లో చూసినాం. మరి నువ్వు ఇక్కడ పెదపెండాల నేను కాంగ్రెస్ పార్టీలో సంవత్సరం కింద నేను రేవంత్ రెడ్డి దగ్గర కోరిక మేరకు నేను పార్టీలో పోయినా అని చెప్పినావు కదా. మరి గదే అక్కడ పోయి స్పీకర్కి ఇవ్వాలనే ఒత్తిడి రావడానికి తీవ్రంగా విమర్శించడం అనుకోండి, ఒత్తిడి అనుకోండి, ఏదో మా బాధ్యత. ఎందుకంటే ఇక్కడ నష్టపోయింది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం. మేము కష్టపడి గెలిపిస్తే నిన్ను ఓడగొట్టిన కాంగ్రెస్ వాళ్ళు, నిన్ను ఓడగొట్టాలని చూసిన ఇందిరా తన అనుచరులందరూ అసలు కాంగ్రెస్ వాళ్ళు నేను ఓడగొట్టాలనుకున్నారు. ఇవాళ నీతో ఉన్న వాళ్ళు ఓన్లీ నీ అనుచరులు మాత్రమే ఉన్నారు. అది కడియం కాంగ్రెస్ ముద్ర ఉన్నది అంతే తప్ప అసలు కాంగ్రెస్ వాళ్ళు నీకు వ్యతిరేకంగానే ఉన్నారు. కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న నిర్ణయం అయితే రాజీనామా చేయి, నువ్వు ఏ పార్టీకి పోతావు పో, లేదా కాంగ్రెస్కి పోతే కాంగ్రెస్ జెండా పట్టుకుని తెలంగాణ మొత్తం తిరుగు. ఎస్, నేను ప్రజాస్వామ్యంలో ఆనాడున్న ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ అస్తిత్వం కోసము, తెలంగాణ అభివృద్ధి కోసము, ప్రజల ఆకాంక్ష మేరకు నేను ఆనాడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే పార్టీకి 4 సార్లు రాజీనామా చేసి ఆఖరికి ఎమ్మెల్యే పదవి కూడా చివరికి 5వ రాజీనామాను ఆమోదింపజేసుకొని తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరిగితే ప్రజలందరూ బ్రహ్మరథం పట్టిండు. మరి నీకు బ్రహ్మరథం పడతారా, చెప్పుల దండలు ఎత్తారా చూద్దాం. నువ్వు తెలంగాణ మొత్తం రాజీనామా చేసి నువ్వు ఉప ముఖ్యమంత్రి 4 సార్లు క్యాబినెట్ చేసినావు, 4 శాఖలు చేసినావు కదా. నీకు ప్రజల్లో ఎలాంటి ఆదరణ ఉండదో, నువ్వో ఓ పక్కకి వెళ్ళిపోదాం, నేనో పక్కకి వెళ్ళిపోదాం, చూసుకుందాం. ఇద్దరం డిప్యూటీ సీఎంలు తిరిగినాం, చూసుకుందాం. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పటికైనా నీకు ఏమాత్రం రోషం ఉన్నా, ఈ మాట ఎందుకంటే తెలంగాణ అందులో వరంగల్ అంటేనే రోషము, పౌరుషము ఇవన్నీ కూడా వస్తాయి మాటలు. అది తప్పకుండా అలాంటి భాష మాట్లాడాల్సి వస్తాయి. నీకు అవన్నీ ఏమన్నా ఉండేది ఉంటాయి, అవన్నీ ఏమన్నా ఉంటే వెంటనే రాజీనామా చేయి.
నువ్వు రాజీనామా చేసి పోటీకి రా, చూసుకుందాం. మా పార్టీ మేము అంతకుముందు ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. అది గన్పూర్ అంటేనే మరి తెలంగాణ ఉద్యమాల గడ్డ, కిల, త్యాగాల పునాదుల మీద తెలంగాణ అంటే అక్కడ అన్ని మొత్తం కూడా మొదటి నుంచి త్యాగం చేస్తున్నాం. తప్పకుండా రేపు ఏ రోజు ఎలక్షన్ వచ్చినా కూడా నిన్ను పర్వతగిరికి పంపించడం ఖాయం. 800 కోట్లకు సంబంధించిన నిధులు మంజూరు చేశామని మార్చి నెలలో సీఎం వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు 1024 కోట్ల నిధులతో పనులు జరుగుతున్నాయని ఒక పక్క చెప్తున్నారు. ఇవాళ ఫ్లెక్సీలు కనిపిస్తా ఉన్నాయి. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని మీరు ఏం అభివృద్ధి చేయలేదనే విధంగా ఫ్లెక్సీలు కనిపిస్తా ఉన్నాయి. మా గ్రామాల అభివృద్ధి బాటలో నడుస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు మీరు అనే విధంగా కూడా ఫ్లెక్సీలు వెలుస్తున్నారు. ఏం చెప్తారు? అంటే నిజాలు వేరు, గోబెల్స్ ప్రచారం వేరు. గోబెల్స్ అనేవాడు ఏమి లేకుండానే మొత్తము ఇల్లు ఉండదు అక్కడ, కానీ మొత్తం అంద అయిపోయింది, ఒక కిటికీల గీరంగా ఉన్నది, కింద ఫ్లోరింగ్ ఇది ఉన్నదని చెప్పేదే గోబెల్స్ ప్రచారం. ఇవాళ 800 కోట్లలో 250 కోట్ల రూపాయలు అది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్. మరి ఎక్కడ తట్టమట్టి తీయలేదు ఇప్పటి వరకు, కనీసం ప్లాన్ కూడా సిద్ధం కాలేదు. దానికి నిధుల కోసము రేవంత్ రెడ్డి అప్పుల కోసం తిరుగుతా ఉన్నాడు. మొత్తం దేశం అంతా తిరుగుతాడు, ఎక్కడ అప్పు పుడుతుందని తిరుగుతా ఉన్నాడు. నెంబర్ 1 అది అట్లే ఉంది. 175 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల కోసం సంబంధించింది. 104 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన 3 లిఫ్ట్లకు సంబంధించిన 104 కోట్లు. తర్వాత హాస్పిటల్ 100 బెడ్డెడ్ హాస్పిటల్ 45 కోట్లు నేనున్నప్పుడు మంజూరు చేసి జీవో 2023లో జీవో రావడం జరిగింది. అది మనం తీసుకొచ్చింది. 200 కోట్లు ఎస్టిమేషన్స్ ప్రపోజల్స్ మాత్రమే మున్సిపాలిటీ కోసం 200 కోట్లు పెట్టే కార్యక్రమం. ఇప్పటి వరకు ఏ ఒక్క పని కోసము పైసలు పూర్తి చేసి లేదు. మొత్తము తాటికొండ క్రాస్ రోడ్ దగ్గర నుంచి వెళ్ళి మల్లన్నగండి వరకు బీటీ రోడ్డు వెడల్పు అన్నారు. శిలాపాలకం వేసింగ్లో 6 నెలలైనా తట్టమట్టింది. సో ఈ రకంగా ఓన్లీ చెప్పడం ఒక్కటి, చేసేది ఒకటి. కాబట్టి ఎన్ని అప్రజాస్వామిక విధానాలు అవలంబించాలో కడియం శ్రీహరి అన్ని రకాలుగా చేస్తున్నాడు. తప్పకుండా రేపు కర్రు గాల్చి వాత పెట్టే రోజులు దగ్గరున్నాయి. ఎన్ని రకాలుగా నువ్వు అడ్డుకున్నా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా రైతుల కోసము, గణపూర్ నియోజకవర్గ ప్రజల కోసం అవసరమైతే అమర నిరాహార దీక్ష చేసిన రైతులకు సాగునీటిని సాధిస్తారు. ఇది మొత్తంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగైన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ రైతుల కోసం నీళ్లు అందిస్తామన్నటువంటి అంశాన్ని రాజయ్య గారు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.